ఎవరు అధైర్యపడకండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఈగ వాలిన ఎవడైనా కన్నెత్తి చూస్తే దామన్న సంగతి మీకు తెలుసు. ఒకప్పటి నల్గొండ టైగర్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఎవరో మీకు తెలుసు. ఆయన విధానం ఏందో తెలుసు. దామన్న గంటలు వస్తాడు, నేను 2 గంటలలో వస్తా. ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎవరికి కష్టం వచ్చినా, ఎవరి మీద అక్రమ కేసు పెట్టినా ఈ గడ్డ మీద వచ్చి మీకు అండగా నిలబడే బాధ్యత నేను తీసుకుంటా, మేము తీసుకుంటాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు, జానారెడ్డి గారు తీసుకుంటారు. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవాళ కార్యకర్తల్ని ప్రలోభ పెడితే పడనోళ్లను భయపెట్టి గుంజుకోవాలనుకుంటారు. ఈ నల్గొండ భయపెడితే భయపడేది కాదు. ఈ నల్గొండ పౌరుషం నీకు తెలియదేమో. ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్టులు ఒప్పందాలు చేసుకొని నువ్వు ఇక్కడ ఉన్న పౌరుషాన్ని నువ్వు మర్చిపోయినవేమో. కార్యకర్తలు జోలికి వస్తే మంచిది కాదు సుమా. ఇవాళ ఆయన పంపించినట్ట పైసలు రేవంత్ రెడ్డి పోతుంటే గుడ్లే ఇర్రి టమాటాలు వేయరని నేను చెప్పిన. మనోళ్ళు చెప్తే ఫస్ట్ అయితే ఏ నీరని ఆయన వేసినాక చెప్తా కదా అని. ఒకవేళ ఈడ నా మీద ఒక్క గుడ్డు పడితే నీ ఇంటి నిండా పెండ పడుతుంది బిడ్డ. మా పిల్లల్ని ఇంటికి వచ్చి దర్వాజాలు కిటికీలు ఊడవిక్కొని పోతారు. మా కార్యకర్తలను నా మీద గుడ్లు టమాటాలు వేస్తాడంట. చాలా విషయాలు చర్చించుకోవాల్సినవి. మండలాలలో వచ్చి మీ దగ్గరనే కూర్చొని చర్చిస్తా. ఏది ఏమైనా ఇంత అద్భుతమైన మీటింగును కాంగ్రెస్కు కంచుకోట నిరూపించినందుకు మా నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరున, కొంతమంది పేర్లు నేను చెప్పలేకపోయినా ఎందుకంటే ఈ అడావిల్లో చాలామంది పేర్లు ప్రస్తావించలేకపోయినా, మండలాల వారికి వచ్చినప్పుడు ఆ నాయకుల యొక్క పనితనాన్ని, ఆ నాయకుల యొక్క స్థానాన్ని తప్పకుండా గుర్తిస్తా. 20 సంవత్సరాలు రాజకీయాలలో ఉంటా. ఇవాళ కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు ఇంతకు 10 సాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. మిత్రులారా, మాటిస్తే ఎంతో దూరమైన పోతా మీకు తెలుసు. ఇవాళ నా మీద ఉన్న 120 కేసులు కార్యకర్తల కోసం అండగా నిలబడుతొచ్చిన కేసులు. ఈ వేదిక మీద నుంచి చెండూరు గడ్డ మీద, మునుగోడు అడ్డ మీద నేను చెప్తున్నా, ఇవాళ జెండా మోయండి. పార్టీ కష్టాలలో ఉంది, నేను కాదంటలేను. నాయకురాల్ని నయవంచకులు అందరు కలిసి ఇబ్బంది పెడుతున్నారు. ఇది కష్టకాలం. ఈ కష్టకాలంలో మీరు అండగా ఉండండి. మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మా కార్యకర్తలారా, ఈరోజు పార్టీ కష్టాలలో ఉంది, నాయకురాలు కష్టంలో ఉంది, శత్రువులు కుట్రలు చేస్తున్నారు, దుష్ట చతుష్టయంగా 4 దిక్కుల చుట్టుముడుతున్నారు. నిన్న మన టీవీలు పేపర్లు చూసింది కదా, నన్ను ఒక్కని చేసి ఎంతమంది తిడుతుండ్రో, ఎంతమంది మాట్లాడుతురో. భయపడేది లేదు. ఇడెవ్వడు భయపడటం లేడు. నా ఎంటిక కూడా వీకలేడు ఎవ్వడు. 120 కేసులు పెట్టిరు, ఇంకా 100 కేసులు పెట్టుకున్నా ఎంటిక కూడా వీకలేరు. మీకు అండగా ఉండే బాధ్యత నాది. వేదిక మీద ఉన్న మా నాయకులకు, ప్రాణ సమానులైన కార్యకర్తలకు నా విజ్ఞప్తి ఒక్కటే, ఇది కష్టకాలం, కలిసి ఉందాం. చిన్న చిన్న విషయాలు పెట్టుకొని పొరపొచ్చాలతో పార్టీకి నష్టం కలగనియొద్దని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.